కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థిగా ఊడేము సారిక శ్రీనివాస్ రెడ్డిగా 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నేను మీ ముందుకు వచ్చినాను. గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తుమ్ముకుంట నర్సారెడ్డి ఆశీస్సులతో నేను ప్రచారంలో భాగంగా 5వ వార్డులో తిరుగుతున్నాను. అందరూ మంచి స్పందన ఇస్తున్నారని, ఎందుకంటే అధికార పార్టీ ఉందని మేము గెలిపించుకొని పనులు చూసుకుంటామని మాట ఇస్తున్నారని, మా వార్డులో చాలా పెండింగ్ పనులు ఉన్నాయని, డ్రైనేజ్ల పెన్షన్లు వర్షం పడితే పోవడానికి కూడా చాలా కష్టం ఉందని మా వార్డు సభ్యులు చెప్పారు. నేను మా వార్డు సభ్యులు నన్ను గెలిపిస్తే పెండింగ్లో ఉన్న పనులు చేసి పెడతానని హామీ. మా వార్డు సభ్యులకు ఇంటింటి ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చాను. మీకు ఏ సమస్య లేకుండా అన్ని పనులు మీకు చేసి పెడతానని మా వార్డు సభ్యులకు హామీ ఇచ్చాను. ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరు సత్యనారాయణ, గుండు లక్ష్మణ్, చీరల కృష్ణ, గుండు కృష్ణ, ఆర్ రాంబాబు, నాగరాజు, మంద నరేష్, గుండు మల్లేష్, చేరుల కృష్ణ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూడా చాలా కష్టంగా ఉన్నాయి. ఒక్కొక్క గల్లీ వెళ్తుంటే అసలు వర్షం పడితే చాలా అసలు పోనీ నడవడానికి కూడా రాదంటే వాళ్ళు ప్రజలు చెప్తున్నారు. అసలు బీఆర్ఎస్ 10 సంవత్సరాలలో ఏమి పని కూడా అసలు ఏమి చేయలేదు. ఒక రేషన్ కార్డు ఎంట్రీ కూడా చేయలేదు. సన్నబియ్యం మాత్రం 5 గ్యారంటీలలో సన్నబియ్యం లేదు, కానీ సన్నబియ్యం ఇచ్చినారు కంపల్సరీగా, అందరికి కూడా అందుతున్నాయి. ప్రతి ఇంటి వాళ్ళు కూడా తింటున్నారు. ఇంకో 5 గ్యారంటీలలో ఇంకొక గ్యారంటీ ఉంది, అది కూడా ఎలక్షన్స్ తర్వాత మహిళలకు ఇవ్వడం జరుగుతుంది 2500. తప్పకుండా అందరూ కూడా ఓటు నీకే వేసి గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు 5వ వార్డు నుంచి. ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి పనులు అయితే అని చెప్తున్నారు. ఇంకొకటి ఊర్లో మేము స్థానికంగా ఉండమని దుష్ప్రచారం చేస్తున్నారు కొంతమంది పెద్ద మనుషులు. అది ఏం లేదు, మాకు ఇక్కడనే అన్ని ఆస్తులు, ఇల్లు మాకు అన్ని ఇక్కడే ఉన్నాయి, మేము ఇక్కడే ఉంటాము. ఎవరు కూడా అధైర్యపడొద్దు. నేను ఖచ్చితంగా నన్ను మీరు గెలిపించండి, నేను మీకు కూడా ఖచ్చితంగా సేవ చేయడానికే వచ్చినాను. మాకు డబ్బులు సంపాదించుకోవడానికి మేమేం రాలేదు, మాకు అవసరం కూడా లేదు. నాకు ప్రజలకు సేవ చేయాలంటే ఇష్టం కాబట్టి నేను నిల్చున్నాను. శ్రీనివాస్ రెడ్డి, సారిక శ్రీనివాస్ రెడ్డిని పార్టీ అభ్యర్థిగా అధిష్టానము నిర్ణయించడం జరిగింది. ఆమెతోనే తిరిగి ఇంటింటి ప్రచారం చేస్తున్న ముమ్మరంగా ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన వస్తున్నది. ఇంత గవర్నమెంట్ ఇచ్చిన హామీలు కాక కొత్తగా వర్కులు చేయడానికి ఉన్నది. సీసీ రోడ్లు ఉన్నాయి, నిన్న మొన్న కూడా ఓపెనింగ్ అయిపోయినాయి. ఎలక్షన్ కోడ్ తర్వాత పని పూర్తి చేస్తాము. సారిక శ్రీనివాస్ రెడ్డి కూడా 24 గంటలు అందుబాటులో ఉంటారు కాబట్టి ఇక్కడ లోకలే ఇల్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోసం సొమ్ము కావాలని లేదు. సేవ గురించి వచ్చారు ప్రత్యేకంగా. తిని ఇంట్లో కూర్చోంటే వాళ్ళకి జరిగింది ఏం లేదు, అంతా ప్రశాంతంగా ఉంది. కాకపోతే ప్రజలకు సేవ చేయాలని దుఃఖంతో ప్రజాదుఃఖంతో వచ్చారు కాబట్టి అందరి స్పందన బాగుంది. కార్యకర్తలు బాగా కష్టపడుతున్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిర్విరంగా కష్టపడుతున్నారు. అఖండ మెజార్టీతోని, భారీ మెజార్టీతోని నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో సారిక శ్రీనివాస్ రెడ్డి గారు ఘన విజయం సాధిస్తారు. మీరు అందరికీ ఆశీస్సులు, అందరి జనం ఆశీస్సులు, కార్యకర్తలు అండదండలు ఉన్నాయి. అంతా బాగుంటుందని ఆశిస్తూ ప్రజలకి మరోసారి మనం చేసుకుంటున్నాము. ఎప్పటికీ అందరి వాటి ఉంటా సారికారెడ్డిని బ్రహ్మాండము బాగా భారీ మెజార్టీతో గెలిపించాలని అందరినీ సవ్యంగా కోరుతున్నాం. ఏమనగా నన్ను మీరు భారీ మెజారిటీతో గెలిపియండి. నేను కూడా మీకు ముందుండి నేను ప్రతి పనిలో మీకు ఉంటాను. అక్క అని పిలిస్తే నేను వస్తాను ఎల్లవేళలో మీకు సేవ చేయడానికి. తప్పకుండా కూడా అందరూ కూడా చేతు గుర్తు మీ అమూల్యమైన ఓటు చేతు గుర్తు పైన వేసి ప్రతి ఒక్కరు కూడా నన్ను గెలిపిస్తారని కృషి చేస్తారు.